నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను సురక్షితంగా చేర్చిన పోలీసులు. ప్రతి రైతు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. సింధూర్ ఆపరేషన్లో దేశ సేవలు అందించిన సైనికుడు షేక్ జాఫర్ షరీఫ్ కు ఘన సన్మానం. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ శ్రీనివాసులు. ఎస్పీజీ జూనియర్ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన. మస్కట్లో ఉన్న చాగల్మరి గ్రామానికి చెందిన హుస్సేనమ్మ అనే మహిళ కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణాకు ఒక సెల్ఫీ వీడియోను పంపింది. ఆ వీడియోలో ఆమె తీవ్రమైన మనస్తాపంతో తాను ఇక బతకలేనని, తనను కాపాడాలని వేడుకోవడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ వెంటనే ఆళ్లగడ్డ పోలీసులను అప్రమత్తం చేసి ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను సురక్షితంగా ఆళ్లగడ్డ పోలీసులు చాగల్మరి గ్రామానికి చేర్చారు. ఆళ్లగడ్డ పోలీసులు చేపట్టిన విచారణలో హుస్సేనమ్మ భర్త 2024లో మరణించడంతో కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆమె మస్కట్ వెళ్ళినట్టు తెలిసింది. మొదట ఆమె ఓ ఇంట్లో మేడిగా పనిచేశారు. అయితే ఆ ఇంట్లో వంట చేస్తుండగా ఆమె నైటీకి నిప్పట్టుకున్నది. ఈ ఘటనలో ఆమె కడుపు భాగానికి గాయమవడంతో ఆమె పని చేయలేకపోయింది. పనికి వెళ్ళలేని స్థితిలో ఉన్న ఆమెను యజమాని పని నుండి తొలగించారు. అనంతరం ఆమె ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా శరీరానికి బాధ ఉండడంతో ఎక్కడా ఉద్యోగం లభించలేదు. దీనివల్ల ఆమె ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణించింది. ఆమె తీవ్రమైన మనస్తాపంతో తాను ఇక బ్రతకలేనని, తనను కాపాడాలని జిల్లా ఎస్పీని వేడుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన ఆళ్లగడ్డ పోలీసులు సంబంధిత ఏజెంట్లతో మిగిలిన వ్యక్తులతో సంప్రదించి ఆమె కోసం విమాన టికెట్లను బుక్ చేయించారు. సమాచారం అందిన 48 గంటలలోనే ఆమెను గుర్తించి తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసి చాగలమరిలో ఆమె కుటుంబానికి సురక్షితంగా చేర్చారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా మార్గనిర్దేశంలో ఆళ్లగడ్డ పోలీసులు చూపిన శీఘ్ర స్పందన మరియు చక్కటి నిర్వహణ మహిళల రక్షణ పట్ల నంద్యాల జిల్లా పోలీసుల నిబద్ధత, మహిళల రక్షణ స్పష్టంగా చాటుతోంది. డబ్బులు కట్టింది కూడా ఇంటికి అంటాడుకైతే ఊళ్ళంతా కాలేదు. పరిస్థితి చాలా సీరియస్ ఉంది సార్. ఇంటికి ఫోన్ చేసింది, ఆపరేషన్ చాలా ఫోటోలు పెట్టింది, ఆపరేషన్ చేయాలని అంటున్నాడు సార్. సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్, మీరు కాళ్ళు పట్టుకుంటారా ఇంటికి వచ్చి చూడండి సార్. ఏ దిక్కు లేదు సార్, ఏవైతే తీసుకున్నాను డబ్బులు నేను బయట ఏదో తిమ్మని సార్. అయినా కూడా వెళ్ళకుండా ఇంట్లో ఇది తీసి నన్ను ఈ రకంగా హింస పెడుతున్నారు సార్. సరిగ్గా తిండిలు ఏం లేదు. 5 నెలలు 4 నెలలు పైన అవుతాను సార్ వచ్చింది సార్. ఆరోగ్యం బాగలేదు నాకు. ఇంటికి రప్పేమంటే డబ్బులు కట్టు మర్యాదంగా పో అంటున్నాడు సార్. కేసు పెడతా అంటే ఎవరికైనా కేసు పెట్టుకోమన్నా చేసుకో, డబ్బులు కట్టి పో అని సార్. ఇక్కడ ఏం గొప్ప. కొద్ది రోజుల క్రితం హుస్సేనమ్మ అనే లేడీ నంద్యాల జిల్లా వాసి, ఆవిడ మస్కట్ నుంచి ఒక సెల్ఫీ వీడియో నంద్యాల జిల్లా ఎస్పీ గారికి పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే, నాకు ఆర్థికంగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మస్కట్లో, నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, ఇండియాకి తిరిగి రావడానికి కూడా టికెట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి ఆ వీడియోలో ఎస్పీ గారికి అపీల్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అజ్రాజ్ సింగ్ రాణా గారు దీనికి వెంటనే స్పందించి ఆళ్లగడ్డ పోలీసు వారికి అలర్ట్ చేయడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకునేసి అసలు ఈ హుస్సేనమ్మ ఎవరు, వీళ్ళది ఏ ఊరు, ఎప్పుడు మస్కట్కి వెళ్ళింది, ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక 24 అవర్స్లో ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం వేపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 48 అవర్స్లో ఈ హుస్సేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామమైన చాగల్మర్రికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాము. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ హుస్సేనమ్మ స్వగ్రామం చాగల్మర్రి. పోయిన సంవత్సరం ఈవిడ భర్త చనిపోవడం జరిగింది. ఈవిడికి 2 పిల్లలు ఉన్నారు. సో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వలన ఈవిడ మస్కట్కి వెళ్ళి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని ఆదుకుందామనే ఉద్దేశంతో ఈవిడ మస్కట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర పని కూడా ఇవ్వడం జరిగింది.
పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో పని చేస్తున్నారు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్లీ కుకింగ్ చేస్తున్నారు. వంట చేసేటప్పుడు నైటీ కాలి ఈవిడికి స్టమక్ బర్న్ అయ్యి కొంచెం ఇంజురీస్ అనేవి జరిగినాయి. ఈ ఇంజురీ అయిన తర్వాత ఆ నొప్పితోటి ఆవిడ సరిగ్గా పనిచేయట్లేదు అనే ఒక రీజన్ తోటి వాళ్ళు అక్కడి నుంచి తీసేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఈవిడ చాలా ఇళ్లల్లో పనిచేయడానికి ట్రై చేశారు వేరే దగ్గర వర్క్ కోసం అనేసి. కాకపోతే ఈవిడికున్న ఇంజురీ వల్ల సరిగ్గా పనిచేయట్లేదు అనే కారణంతో ఎక్కడా ఈవిడికి ఉద్యోగం రాలేదు. అక్కడ ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతోటి అక్కడ ఇంకా బతకలేని స్థితులు వచ్చినాయి ఈవిడికి. అలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీసి తిరిగి ఇండియా రావాలని ఈ వీడియో తీయడం జరిగింది. సో మనకు కూడా ఈ వీడియో రాగానే మనం కూడా బాగా అలర్ట్ అయ్యి వెంటనే స్పందించి ఈవిడిని వచ్చేటట్టు మనం హెల్ప్ చేసి తీసుకొచ్చాము. ఇందులో మేజర్గా గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టిన ఎస్ఐ చాగల్మరి గారిని అభినందిస్తున్నాము. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫు నుంచి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మహిళా భద్రత కానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ మేము వెరీ సీరియస్గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో ఆ పిటిషన్స్ కానీ ఆ ఇష్యూస్ కానీ డీల్ చేయడం జరుగుతుంది. మహిళా భద్రత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్స్, కాలేజెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైంలో ఎటువంటి ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజెస్కి, స్కూల్స్కి వస్తున్నారో సేఫ్గా వాళ్ళు చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కంప్లీట్గా ఈవ్ టీజింగ్ అనేది ఉండకూడదు అనే ఇదితోటి శక్తి టీమ్స్ కంప్లీట్గా తిరగడం జరుగుతుంది. అలాగే నాట్ జస్ట్ ఈవ్ టీజింగ్ ఆస్పెక్ట్స్, వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ కూడా మనము స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా రానున్న కాలంలో మనం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి స్కూల్స్ ప్రిన్సిపల్స్తో కూడా మనం మాట్లాడుతున్నాము. ఇట్ విల్ బీ కమింగ్ సూన్. అండ్ అదే కాకుండా శక్తి టీమ్స్తో పాటు మహిళలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఈ శక్తి యాప్ కూడా ఉంది. ఈ యాప్ అందరూ మహిళలు డౌన్లోడ్ చేసి దాని సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్ ఏముంది, పోలీస్ స్టేషన్ పేర్లు, పోలీస్ స్టేషన్ నెంబర్ల వివరాలు కూడా ఉంటాయి. అదే కాకుండా మీకు ఏదన్నా ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు గనక స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని స్థితిలో యాప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు ఇవ్వచ్చు. అదే కాకుండా ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్లో ఏమంటే, మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మీరు సేఫ్గా వెళ్ళటానికి ఈ ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కనుక మీరు వినియోగించుకుంటే కమాండ్ కంట్రోల్ నుంచి మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా సర్వైలెన్స్ చేసి మీరు సేఫ్గా రీచ్ అయ్యేటట్టు మనం ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. అదే కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళేటప్పుడు నైట్స్ కానీ, ఈవినింగ్స్ కానీ మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సాస్ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే వెంటనే శక్తి టీమ్స్, దగ్గరుండే పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యి మీ సమస్యని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇంటెన్స్, వాళ్ళ మీద కేసు పెట్టి కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో I request all the women of Nandyal district to use this Shakti team services. అదే కాకుండా 112 కాల్ కూడా మీరు కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబరు మనకి ఇంతకుముందు 100 ఎలా ఉందో 112 అని మనకి ఈ శక్తి టీం నెంబర్ ఉంటుంది. మీరు ఏదన్నా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 112 కూడా కాల్ చేసి మీ ఫిర్యాదు చెప్పచ్చు. వెంటనే పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నా పేరు హుసేనమ్మ, నా చాగల్మరి గ్రామము, నంద్యాల జిల్లా. నాకు 2 పిల్లలు. నా భర్త పోయిన సంవత్సరమే చనిపోయినాడు ఆరోగ్య సమస్యల వల్ల. అందువల్ల నా ఇంటి సమస్యల వల్ల నేను మస్కట్ ఏజెంట్ ద్వారా వెళ్ళాను. అక్కడ నాకు హఠాత్తుగా నాకు నైటీ అంటుకున్నది. అందుద్వారా నాకు ఆరోగ్యం సరిలేదు. అయినా కూడా మళ్ళీ వేరే ఇంట్లోకి మార్చారు నన్ను. అరబీ వాళ్ళు మార్చిన అక్కడ పని చేయలేకపోయాను. నాకు ఆరోగ్యం సరిగ్గా లేక ఇంటికి వచ్చేదాన్ని కూడా నాకు డబ్బులు లేకుంటే నేను వేరే వాళ్ళ ద్వారా ఎస్పీ సార్ నెంబరు తీసుకొని నేను ఆ సార్కి చిన్న వీడియో తీసి పెట్టాను. అందు ద్వారా ఆ సార్ వెనుకమని స్పందించి అక్కడ మా చాలామంది ఎస్ఐ సార్కి, ఆలగడ్డ పోలీసులకి తెలిపారు. తెలిపిన ద్వారా వాళ్ళు వెనుకమ్మడే ఏజెంట్కి కాల్ చేసి, చాలామంది ఎస్ఐ సార్లు ఏజెంట్కి కాల్ చేసి వెనుకమ్మడే నాకు టికెట్ చేసి ఇండియాకు 28 గంటల లోపల రప్పించారు.
అందుద్వారా ఎస్పీ సార్కి నంద్యాల ఎస్పీ సార్కి ఆలగడ్డ పోలీసులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి రైతు సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రాల వద్ద ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ సూచించారు. రైతులు ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో రైతులకు ప్రభుత్వం ద్వారా అందజేసే ప్రతి పథకం, సమాచారం తదితర అన్ని ప్రయోజనాలు ఈకేవైసీ చేయించుకోవడం ద్వారా పొందవచ్చన్నారు. అలాగే ప్రతి రైతు రైతు గుర్తింపు కార్డును పొందవచ్చని తెలిపారు. మనకి ప్రభుత్వం యొక్క ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అని అనొచ్చు అన్నదాత సుఖీభవ అని. మన జిల్లాలో దాదాపుగా 185,297 మంది రైతులు అన్నదాత సుఖీభవకి సెలెక్ట్ అయినట్టుగా మాకు రావడం జరిగింది. ఈకేవైసీ కూడా మాకు నిన్నటి వరకు ఈకేవైసీ చేయించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈకేవైసీ కాకుండా మామూలుగా రైతుల్ని ఆధార్ కార్డు బేస్తో వాళ్ళకి డబ్బులు పడతాయని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి అన్నదాత సుఖీభవలో మోస్ట్లీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు 20వ తారీఖున అది వేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. కేవైసీ చేయటానికి రైతుల దగ్గర ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మీరు ఆధార్తో లింక్ అయిన కాంటాక్ట్ మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీలు వస్తాయి. మీకు ఖచ్చితంగా మీరు అది ఆధార్తో లింక్ అయిన నెంబర్లు మాత్రమే మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు ఈకేవైసీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈకేవైసీ ఈ సమయంలో అవసరం లేకపోయినా ముందు మాత్రం మీకు ఈకేవైసీలు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మనం యాక్చువల్గా మనకి ఫార్మర్ ఐడీలు కూడా ఇచ్చున్నాం ఏపీఎఫ్ఆర్లో, అది కూడా మనకి 74% మాత్రమే అయింది. అటువంటి మిగతా రైతులు కూడా ఆ ఐడీలు కనుక మీరు పొందగలిగితే రైతులు అది మీకు పర్మనెంట్ నెంబర్, అది ఓటర్ కార్డు నెంబర్ లాగా ఎలాగో రైతు కార్డు నెంబర్ కూడా అదే, రైతు నెంబర్ కూడా ఒకటి ఉంటుంది. ఆధార్ కార్డు అనేది వ్యక్తిగతంగా ఇచ్చేది, రైతుకు అనేది రైతుకే ఇస్తారు ఆ కార్డు. అది కూడా మీరు తీసుకొని ఉంచుకుంటే ఎప్పటికైనా రైతుకు ఉపయోగపడుతుంది. ఉగ్రదాడులను అరికట్టేందుకు భారతదేశం నిర్వహించిన సింధూర్ ఆపరేషన్లో పాల్గొని అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి దేశ సేవలందించిన నంద్యాల నివాసి మరియు సంజీవ్ నగర్ రామకృష్ణ విద్యాలయ పూర్వ విద్యార్థి అయిన జవాన్ షేక్ జాఫర్ను గురువారం రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ మునిశేఖర్ మరియు ఉపాధ్యాయులు ప్రముఖులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ జాఫర్ సేవలను ప్రశంసించడం జరిగింది. ప్రతి విద్యార్థి వీరి సేవలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అందరికీ ఇక్కడ అటెండ్ అందరూ మేధావి వర్గం చెందిన వాళ్ళే. మేము కూడా టీచర్స్, బట్ వీ హ్యావ్ రిటైర్డ్ ఆఫ్ సిన్స్ 10 years అయింది. కానీ మీరు ఇన్ సర్వీసులు ఉన్నారు, మాకంటే మీరు వర్త్ఫుల్గా మేము భావిస్తున్నాము. సరే సార్, ఒకటి ఫస్ట్ మా అబ్బాయి వచ్చినాడు. వచ్చేటప్పుడు సార్ మాది ఫెస్టివల్ ఉందంటే ఆఫీసర్ ఒప్పుకోలేదన్న, నీకు కావాల్సింటే 15 days ఇస్తాను, ఆఫ్టర్ ఫెస్టివల్ పో అంటే సరే సార్ అన్నాడు. మళ్ళీ నాకు సిక్ అంటే మెసేజ్ పంపించుంటే ఇమ్మీడియట్గా నువ్వు పో అన్నాడు. ఎందుకు? ఆఫీసర్ చెప్పిన మాటను యాక్సెప్ట్ చేసినందుకు. సార్ ఉండే నువ్వు ఇమ్మీడియట్గా పోయి మీ ఫాదర్ను పోయి అటెండ్ కా అని పంపించాడు. బై ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ డిఫెన్స్. రియలీ ఈజ్ మదర్ ఆల్సో ఆన్ ది అకేషన్ ఏం మమ్మీకి ఎంతమంది కొడుకులు అని అడిగినారు. ఒకటే కొడుకు అని ఆర్మీలో పంపిస్తున్నాం మాట అని చెప్పిన మాటలు వెరీ ఎఫెక్టివ్గా ఉంటాయి. బై ఇన్ దిస్ అకేషన్ నేను ఫస్ట్ నా కొడుకు అంత మనము డబ్బులు దాపెడతాము, ఎల్ఐసి కానీ దేంట్లో కానీ దాపెడతాం. ఇన్ మై పర్సనల్ వ్యూ ఎల్ఐసి ఏంటి, ఆఫ్టర్ మనం లేనప్పుడు డబ్బు వచ్చేది ఎందుకు? మన భారత్ పిల్లలు ఫస్ట్ వీ హ్యావ్ టు ఎంజాయ్, దెన్ టు అవర్ చిల్డ్రన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలనేది నా భావన. ఇంకొకటి ఆర్మీ వాళ్ళకు నేను నా మైండ్లో ఏమంటే
మీరు ఆర్మీలో ఆయన చనిపోయిన తర్వాత పరమవిక్ర చక్ర అవి ఇవి ఇస్తే వాట్ ఈస్ ది యూస్? మీరు ఆ చేసిన త్యాగానికి అతనికి రేగిస్తే నలుగురికి చెప్పుకుంటాడు, అందరూ అతన్ని అప్రిషియేట్ చేస్తారు. అదే నా పర్సనల్ వ్యూ. ఇది వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను మా కమ్యూనిటీ అడిగిన, ఇట్లా నా కొడుకు ఇట్లా వచ్చినాడంటే వద్దులేని అది కాస్ట్ ఫీలింగ్ వస్తుంది ముస్లిమ్స్ అని నాకు బాధ అనిపిస్తుంది. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. మనం ఒక సిపాయిని సన్మానిస్తున్నాము అంటే నాకు మైండ్లో మా క్లాస్మేట్ దుర్గా ప్రసాద్ మతికి వచ్చాడు. ఇమ్మీడియట్గా దుర్గాకు ఫోన్ చేసా, దుర్గా ఇట్లా అంటే నువ్వు ఏం భయపడకు నేను అన్నాడు. మన ఫారూక్ వాళ్ళ కడిపి సుబ్రహ్మణ్యం అంతా చేసినాడు. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు మిస్టర్ దుర్గా ప్రసాద్, మై క్లాస్మేట్. ఈరోజు నంద్యాల పట్టణంలోని రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక ఘనమైన సన్మానం అనేది ఒక వ్యక్తికి జరగడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు. దాంట్లో ఇంతమంది నంద్యాల పట్టణానికి చెందినటువంటి గురువులు మరలా ఇతరులు కూడా అందరూ కూడా మరి ముఖ్యంగా షేక్ జాఫర్ షరీఫ్ భారత సైన్యంలో సింధూరు దాంట్లో కూడా పాల్గొని దాంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేసి అదేవిధంగా చాలామంది అధికారుల దగ్గర మెడల్ను పొందడం అనేది ఒక అదృష్టంగా మనం భావించాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో మనకు సీనియర్ అడ్వకేట్ గారు దుర్గా ప్రసాద్ గారు సార్ గారు పాల్గొనడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమంలో శ్రీకారం చుట్టి నిజంగా ఈ మధ్య కాలంలో సైన్యంలో పాల్గొన్న వారికి అదేవిధంగా సింధూరు దాంట్లో ముఖ్యంగా పాల్గొన్న వారికి ప్రతి పట్టణంలో కూడా ఈ విధంగా సన్మానించాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుతున్నాను. యావత్ ప్రపంచంలో కూడాను ఉలిక్కి పడేలాగున ఉగ్రవాదులు చేసిన చర్యను ఆపరేషన్ సింధూర్ పేరిట మన ప్రధానమంత్రి మోడీ గారు వారికి తగిన గుణపాఠాన్ని తెలియజేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో మన నంద్యాల వాసి ముఖ్యంగా సంజీవనగర్ గేట్లో కేవలం ఒక చిన్న సైకిల్ షాప్ బంకు పెట్టుకొని ఉన్న అతని మనవడు మన నంద్యాల వాసి పార్టిసిపేట్ చేయడము మనకందరికీ గర్వకారణం. వాళ్ళ తండ్రి గారైతేనేమి టీచరు నంద్యాలలో, వారి తమ్ముడు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాడు ఇస్మాయిల్. వీళ్ళందరం కూడా రామకృష్ణ స్కూల్ స్టూడెంట్స్, మేమందరం కూడాను, నేను కూడా రామకృష్ణ స్కూల్ స్టూడెంట్స్మే. సో రామకృష్ణ స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఆణిముత్యాలుగా వెలుగుతున్నారు ఈరోజు అనేది జగద్విదితం. అటువంటి స్కూల్ యొక్క పేరు ప్రఖ్యాతులు ఈరోజు ఇనుమడింపజేసేటట్టుగా ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసిన మన జాఫర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మన కోసం, మనందరి కోసం, మన స్వేచ్ఛ వాయువుల కోసము వాళ్ళ త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళకు తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, భార్యాభర్తలు లేరు, తల్లిదండ్రులు లేరు. కేవలం దేశభక్తి, దేశాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని సంరక్షించాలి, ఉగ్రవాదుల నుంచి అయితేనేమి ఈ యొక్క శత్రు సైన్యాల నుంచి కూడా కాపాడాలనే ధ్యేయంతో వాళ్ళు పనిచేశారు. ఆపరేషన్ సింధూర్లో అతను పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ తండ్రి గారికి నంద్యాలలో మేజర్ ఆపరేషన్, తండ్రి గారికి మేజర్ ఆపరేషన్ ఉన్నదని తెలిసి కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను వాళ్ళ యొక్క జనరల్ గారు ఒక అవార్డు ఆయనకు ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప సంగతి. అదే కాదు, మనవాడు ఈ యొక్క హెలికాప్టర్స్ దానిలో టెక్నికల్ దానిలో 400 మెంబర్స్లో ఫస్ట్ వచ్చినాడు. అది కూడా మనకు గర్వకారణం. కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను మనము తప్పకుండా మన దేశభక్తిని చాటుకుంటూ వాళ్ళకు మనం కృతజ్ఞత ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. మిత్రుడు షేక్ జాఫర్ షరీఫ్ ఈ పాఠశాల విద్యార్థిగా ఉండి ప్రస్తుతం భారత సైన్యంలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇతడు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో తన సర్వీసెస్ ఎంతగానో ఉపయోగపడినట్లుగా మనకు సమాచారం ఉంది. తర్వాత మా ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలతో పాటు శ్రీరామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం కూడా ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. ఈ అబ్బాయిని ఈరోజు మా పాఠశాల యాజమాన్యం తరఫున, పూర్వపు విద్యార్థుల తరఫున, మిగిలిన మిత్రులు అందరి తరఫున, మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ తరఫున, అందరి తరఫున ఈరోజు ఒక చిన్న సన్మానం గావించడం జరిగింది.
మీరు కూడా మా పాఠశాలలో అడ్మిషన్స్ తీసుకొని ఈ మిత్రుడే కాదు, కొంతమంది చాలామంది మంచి మంచి ఆఫీసర్స్గా మన భారతదేశంలో అన్ని స్థానాలలో ఉన్నారన్న విషయాన్ని మీకందరికీ కూడా తెలుసున్నది నగ్న సత్యం. మా రామకృష్ణ విద్యాలయం అయినటువంటి విద్యాలయంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా రామకృష్ణ విద్యాలయం స్టూడెంట్ అయిన షేక్ జాఫర్ షరీఫ్ గారు మన సింధూర్ ఆపరేషన్లో పాల్గొని మంచి ప్రతిభను చూపించి మోడీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడమే కాకుండా మన నంద్యాల వాసి అవడము, అది కూడా మా రామకృష్ణ స్కూల్ విద్యార్థి పూర్వ విద్యార్థి కావడానికి కూడా మాకు చాలా గర్వంగా ఈరోజు మా స్కూలు టీచర్స్కు అనిపిస్తుంది. దీనికి ఏమంటే మా రామకృష్ణ విద్యాలయము స్థాపించి దాదాపుగా 70 సంవత్సరాలు అయినా కూడా ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, సిపాయిలు, మేజర్లు అయినా కూడా వాళ్ళతో పాటు ఇప్పుడు వీణ మన సింధూర్ ఆపరేషన్లో పాల్గొనడము, అవార్డు సాధించడము, దానితో పాటు మన నంద్యాల వాస్ అయ్యి వాళ్ళ నాన్నగారికి ఇబ్బందిగా ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ఆయన సెలవులు కూడా రాకోకుండా అక్కడ పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈరోజు మా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేము స్థాపించి తక్కువ కాలంలో అయినా కూడా ఈ ఘన సన్మానాన్ని సన్మానించడానికి మాకు ఈ అవకాశం కల్పించడానికి మేము చాలా సంతోషంగా ఉంది. నా పేరు షేక్ జాఫర్ షరీఫ్. మాది బేసికలీ నంద్యాలనే నేను ఇది శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇక్కడే స్కూలింగ్ చేశాను. దాని తర్వాత నేషనల్ డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ రావు జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి నేషనల్ డిగ్రీ కాలేజ్. దాని తర్వాత 2006లో ఆర్మీ జాయిన్ అయినాం. ఇప్పటికీ మేము 20 ఇయర్స్ సర్వీస్లో చాలా ఛాలెంజెస్, లెసన్స్ నేర్చుకున్నాం. మేము ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద మా సార్లతో ఏమైనా పరిష్కారం ఉంటే, ప్రాబ్లం ఉంటే వీళ్ళతో డిస్కస్ చేసి దాని సొల్యూషన్ చేస్తాము. అందుకోసం మా రామకృష్ణ స్కూల్ ప్రిన్సిపల్ సారు, దుర్గాప్రసాద్ సారు, వీళ్ళందరికీ మేము థ్యాంక్ యూ. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. నివేదికను జాతీయ ఎన్నికల కమిషన్ కు పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్ల జాబితాలో 1200 మించి ఓటర్లు ఉంటే వాటికి కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం నిమిత్తము అడిషనల్ పోలింగ్ గదుల కోసము అన్ని కేంద్రాలను పరిశీలించి ప్రతి ఒక్క స్కూల్ను పరిశీలించి పోలింగ్ కేంద్రాలకు తనిఖీ చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని కూడా పరిశీలించడం జరుగుతుంది. చేసి నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపించడం జరుగుతుంది. నంద్యాల పట్టణం ఎస్పీజే జూనియర్ కళాశాలలో గురువారం కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం ఆధ్వర్యంలో శక్తి టీం మహిళా పోలీసులు విద్యార్థులకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, యువతులపై వేధింపులు, వాటి నివారణ, పోలీసుల చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను సురక్షితంగా చేర్చిన పోలీసులు.
ప్రతి రైతు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. సింధూర్ ఆపరేషన్లో దేశ సేవలు అందించిన సైనికుడు షేక్ జాఫర్ షరీఫ్ కు ఘన సన్మానం. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్ శ్రీనివాసులు. ఎస్పీజీ జూనియర్ కళాశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.